అండి, మా బృందావనానికి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్న ఒక క్రేపర్ మొక్క చూస్తున్నారు కదా, దీని పేరు తీగ సంపంగి అంటారు. బాగా లైట్ స్మెల్ వస్తుంది. పూలైతే లైట్ గ్రీన్ ఎల్లో షేడ్లో పూస్తాయి. అయితే బుజ్జి బుజ్జివి, చూస్తానికి చిన్నవే కానీ స్మెల్ అయితే అదిరిపోయిద్ది. ఈ ఏరియా అంతా అదే పైన అల్లిస్తే ఈ ఏరియా అంతా వాసన వస్తుంది, బాగా మంచి స్మెల్ వస్తుందని నా కోరిక. ఇదంతా అల్లించాలని. ఇది మాకు బాగా తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. 2-3 సార్లు ఇచ్చారు, పాపం బతకలేదు. 3వసారి అనుకుంటా బతికింది, బతికించుకున్నాను. వచ్చి 2-3 రోజుల పూలు ఒక్కసారి ఒక రోజు కాదనమాట. నేను ఎందుకంటే రేపు దసరా అని ఒక మాల గుచ్చి చిన్న వీడియో చూపిద్దాం మీకు అని 2-3 రోజులు ఉంచాను. ఇగో చూసారు కదా, ఇవి తీగ సంపంగి పూలు. మీకు వేరే పేరేమన్నా తెలిస్తే మీరు కామెంట్ చేయండి తప్పకుండా. ఇదిగో ఇవి కట్టుకోవడానికి కుదరవు, కాడలు బుజ్జి బుజ్జిగా ఉంటాయి కదా, సూదితో కుట్టుకోవాలన్నమాట. పెట్టుకోవడానికైతే మనం ఎంత పెట్టుకుంటామో అంతే గుచ్చి అంతవరకు ముడేసుకొని పెట్టుకోవాలి. ఈరోజైతే నేను అమ్మవారి పటానికి గుచ్చుకుంటున్నాను దసరాకి. చూస్తున్నారు కదా, ఇలా గుచ్చాను. ఇంకొంచెం గుచ్చుతాను, పటానికి సరిపోతాయి. కొంచెం పెద్ద పటమే అమ్మవారిది, దానికి వేసుకోవాలని. చూస్తున్నారు కదా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగున్నాయి కదా, పెట్టుకునేదానికైతే ఇలా పెట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను అనమాట.